హలో గైస్, నా పేరు మైత్ర బాగట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెక్కి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. భారత్ తివారీ బేసిక్గా ఈ పేరు ఇప్పుడు బీహార్లో బాగా ఎక్కువగా వినబడుతుంది. బీహార్లోనే కాదు, చాలా చోట్ల వినబడుతుంది భారతదేశం మొత్తంగా చూసుకుంటే. బికాజ్ అతను ఇప్పుడు మన మధ్య లేడు. లేడు కాబట్టి బాగా ఎక్కువగా వినబడుతుంది. ఉన్నప్పుడు అతని పేరు ఎవరికి కూడా ఎక్కువగా వినబడలేదు. ఉన్నప్పుడు అతని గురించి ఎవరు గొప్పగా మాట్లాడుకోలేదు ఎక్సెప్ట్ బీహార్ పీపుల్. బట్ ఇప్పుడు మటుకు అతని గురించి భారతదేశం అంతా కూడా మాట్లాడుకుంటుంది దాదాపుగా. సో పోలీసుల యొక్క ఏమంటారు దౌర్జన్యం అనొచ్చు, లేదంటే పోలీసుల యొక్క చట్టాన్ని చేతిలోకి తీసుకునే తత్వం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కేసులో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి, బయటపడుతున్నాయి అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో అసలు ఎవరి భరత్ తివారీ, ఏంటి ఇతని కథ, ఎందుకు ఇతని గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు అనేది కొంచెం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో బేసిక్గా భరత్ తివారీ అనే పర్సన్ బీహార్కి చెందిన ఒక సాధారణ యువకుడు, ఒక 28 ఏళ్ల వయసు ఉన్న ఒక యువకుడు. కాకపోతే ఏంటంటే అతను గవర్నమెంట్ని రెగ్యులర్గా క్వశ్చన్ చేస్తూ ఉండేవాడు. చాలామంది ఉంటారు, చాలా చోట్ల ఉంటారు భారతదేశంలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేవాడు. బీహార్లో మటుకు జనరల్గా చాలా తక్కువ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే బీహార్లో మోస్ట్లీ ఎక్కడైనా రైల్వే ట్రాక్ కనబడుతుందా, దొంగతనం చేసేద్దామా, ఎక్కడైనా బ్రిడ్జ్ కడతారా, అది ఎత్తుకుపోదామా, ఎక్కడైనా ఏమైనా మెటీరియల్స్ కనబడితే పట్టుకుపోదామా, ఇలాగే ఉంటారు తప్పిస్తే మోస్ట్లీ అక్కడంతా కూడా ఎడ్యుకేట్ అవుదాం, బెటర్గా థింక్ చేద్దాం, ఇండియాలోని వేరే ప్రాంతాలతో పోటీ పడదాం, ఈ బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి సిటీలతో కంపేర్ చేసుకునేలాగా ఉందాం, అట్లా ఏమి ఉండదు వాళ్ళకి. ఎక్కడో చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా. ఈ భరత్ తివారీ ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ అరుదుగా తగులుతుంటారు అక్కడ బీహార్లో. సో ఆయన బేసిక్గా అక్కడ గవర్నమెంట్ని చాలాసార్లు క్వశ్చన్ చేశాడు. చాలా విషయాలు, లైక్ రోడ్ల విషయంలో కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఇంకా చాలా విషయాల్లో అతను కంటిన్యూస్గా గవర్నమెంట్ని అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సో గవర్నమెంట్ కళ్ళల్లో పడ్డాడు. అండ్ గవర్నమెంటే కాదు, గవర్నమెంట్ కళ్ళల్లో పడ్డం అంటే నేరుగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాలే. కాకపోతే ఆ గవర్నమెంట్కి చెందిన ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద ఉండే వేరే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళల్లో పడ్డాడు. సో వాళ్ళు బేసిక్గా ఇతన్ని కలవడం, కొంచెం వార్నింగులు లాంటివి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో అందుకే అతను ఏం చేసేవాడంటే ప్రతిదీ కూడా అందరి కళ్ళ ముందు ఉండాలని చెప్పి ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు లైవ్ పెడుతూ ఉండేవాడు. ప్రతిదాన్ని ఫేస్బుక్లో లైవ్ పెడుతూ ఉండేవాడు. చిన్న చిన్న విషయాలను కూడా లైవ్లో పెట్టి చెప్తూ ఉండేవాడు. సో అక్కడ వాళ్ళందరూ చూసేవారు. బికాజ్ అతని లైఫ్ అంత పాపులర్, అంటే అందరూ చూస్తారు. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది, అతను మన కోసం మాట్లాడుతున్నాడు అనే క్వశ్చన్ ఉంటుంది కదా ఎవరికైనా సరే. సో అలాగ అతను లైవ్ బాగానే చూసేవారు ఫేస్బుక్లో, అంతా బాగానే ఉంది. కాకపోతే తన మీద కొంతమంది అటాక్ చేసిన తర్వాత ఈ భరత్ తివారీ అనే పర్సన్ ఒక గన్ తీసుకున్నాడు. ఎక్కడ నుంచి తీసుకున్నాడో తెలియదు, బట్ గన్ అయితే తీసుకున్నాడు. సో ఇల్లీగల్ వెపన్, అతనికేం లైసెన్స్ లేదు. లైసెన్స్డ్ వెపన్ అయితే కాదు, లైసెన్స్ కోసం అప్లై చేసి గన్ తెచ్చుకొని అట్లేం లేదు. ఒక ఇల్లీగల్ అన్లైసెన్స్డ్ వెపన్నే తీసుకున్నాడు ఆయన. సో దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. అది పెట్టి కూడా కొన్ని లైవ్లు అయితే చేశాడు ఆయన. అది అతను పట్టుకొని అట్లా తిరుగుతూ ఉన్నాడు మొత్తం. సో బేసిక్గా పోలీసులు అతని గురించి కొంచెం ఎంక్వైరీలు అది జరుగుతున్నాయి. రోజు రోజుకి అతని మీద నిఘా పెరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో అతను గన్ను పట్టుకొని తిరుగుతున్నాడని తెలిసింది పోలీసులకి. అలాగే అతను బేసిక్గా కొంచెం గవర్నమెంట్కి బాగా అగెనిస్ట్గా ఉండి కొంచెం బాగా ఏమంటారు క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి సో అతని మతిస్థిమితం కూడా అంత ప్రాపర్గా లేదని చెప్పి పోలీసులు డిక్లేర్ చేశారు. అంటే గన్ను పట్టుకొని తిరుగుతూ ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి మతిస్థిమితం లేదన్నట్టుగా డిక్లేర్ చేశారు. అంత బాగానే ఉంది. తర్వాత ఏమైంది, పోలీసులు బేసిక్గా అతను కలవడానికి వెళ్ళారు, అతని ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక ఒక పాత అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ లాగా ఉంటుంది అది. సో దాంట్లో వాళ్ళ అమ్మ కూడా ఉంది, ఈ భరత్ తివారీ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ. సో అతను మాట్లాడుతున్నాడు, ఆవిడ ప్రాధేయపడుతోంది పోలీసుల్ని, అండ్ కొడుకును కూడా రిక్వెస్ట్ చేస్తోంది, ఎందుకు అవన్నీ పడిసే అని చెప్పి వదిలే ఇవన్నీ కూడా అంటుంటే వినట్లేదు. తర్వాత ఈవెన్ పోలీసులు కూడా గన్ కింద పెట్టి మాట్లాడంటుంటే గన్ కింద పెట్టట్లేదు. సో ఇంకెవరో మళ్ళీ పోలీసులు ఇంకొకరు దూరం నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి గన్ ఎయిమ్ చేసి ఉంచాడు, AK-47 లాంటిది. సో అది ఎయిమ్ చేసి ఉంచితే మళ్ళీ ఈయన కూడా గన్ ఎయిమ్ చేసి ఉంచాడు. సో ఈ గన్ కింద పెట్టంటే ఆయన పెట్టట్లేదు. సో మళ్ళీ ఈయన బెదిరిస్తున్నాడు పోలీసుని. సో అందువల్ల కొంచెం అదంతా కూడా ఆయన ఎక్కడ సరెండర్ అయినట్టు కనిపించలేదు ఆ రోజు అయితే ఆ రోజు అలా జరిగిపోయింది. పోలీసులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయారు పోలీసులు. సో ఆ తర్వాత ఒక లైవ్ పెట్టాడు మళ్ళీ ఫేస్బుక్లో. సో ఇలా వచ్చారు, ఇలాగ బెదిరించడానికి ట్రై చేశారు, అయినా కూడా మనం తగ్గేదే లేదు, మనం భరత్ తివారీ కాదు, భగత్ సింగ్, మనం జుకేగా నైసాలా అన్నాడు. సో అంతా బాగానే ఉంది. అంటే కామెడీ కాదు కానీ జనరల్గా సీరియస్గానే చెప్పాడు. కొంచెం మనం అసలు వెనక్కి అడిగేసేదే లేదు, మనం తగ్గేది లేదు అన్నట్టుగా మాట్లాడాడు. సో మరి కాదు, ఇంక ఇదే కదా మీనింగ్. సో ఇతను ఇట్లా మాట్లాడాడు, ఇంకా అయిపోయింది, లైవ్ అనేది పెట్టాడు, అయిపోయింది. తర్వాత పోలీసులు మళ్ళీ వచ్చారు. వేరే ఇతను బయట తిరుగుతున్న టైంలో మళ్ళీ పోలీసులు ఎదురయ్యారు.
పోలీసులు ఎదురయ్యారు. ఆ టైంలో మళ్ళీ లైవ్ ఆన్ చేసాడు. మళ్ళీ లైవ్ ఆన్ చేసేసి గన్ చూపించి పోలీసుల్ని వార్న్ చేస్తున్నాడు. అంటే యుద్ధం జరుగుతోంది అన్నట్టుగా చెప్పాడనమాట. సో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడానికి అయితే వచ్చారు. మోస్ట్లీ అరెస్ట్ చేయడానికి, అదుపులో తీసుకోవడానికి మొత్తానికి వచ్చారు. సో ఇతను డైరెక్ట్గా లొంగిపోకుండా గన్ అయితే ఏం చేశాడు ఫస్ట్, అండ్ వాళ్ళ వైపు కొంచెం బెదిరించే ప్రయత్నం అది చేశాడు. తర్వాత లైవ్లో గన్ కింద పెట్టేసినట్టుగా కూడా చూపించాడు. గత పోలీసుల వెర్షన్ ఏంటంటే అలా గన్ ముందు కింద పెట్టేసినట్టుగా చూపించిన తర్వాత మళ్ళీ ఆ గన్ తీసి ఫైరింగ్ అయితే చేశాడు. సో ఆ ఫైరింగ్ నుంచి తప్పించుకోవడం కోసం అండ్ సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాపాడుకోవడానికి అతని కాళ్ళ మీద షూట్ చేశారు. తర్వాత పాట్నాలోని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు, కానీ అక్కడ చనిపోయాడని చెప్పారు. కాళ్ళ మీదే షూట్ చేస్తే ఎందుకు చనిపోతాడు అనేది ఒక పాయింట్ ఉంది. బట్ సివియర్ బ్లడ్ లాస్ అయ్యి ఉండొచ్చుగా. సో సివియర్ బ్లడ్ లాస్ అనేది ఎక్కడి నుంచి జరిగితే ఏంటి, ఇప్పుడు కడుపులో కాలిస్తేనో నుదుటి మీద కాలిస్తేనో బ్లడ్ బయటికి పోయి చచ్చిపోతారనేది ఏముంది. కాళ్ళలో కాల్చినా బ్లడ్ అంతా బయటికి పోతే ఇంకా చనిపోవడమే కదా, ఇంకొక ఆప్షన్ ఏముంది. సో ఇంకా అదే జరిగి ఉండొచ్చు నాకు తెలిసి. సో అతని కాళ్ళ మీద అయితే షూట్ చేశారు. సో చనిపోయిన తర్వాత సో పోలీసుల ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా క్లియర్గానే ఉంది గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మటుకు. సో అక్కడ ఈ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు అతని కోసం ధర్నాలు, రాస్తారోకలు అవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే అతను బేసిక్గా వాళ్ళ కోసం నిలబడ్డ వ్యక్తి, వాళ్ళ కోసం నిలబడ్డాడు కాబట్టి చంపేశారని వాళ్ళకు కూడా అర్థమైంది. అది నిజమే కూడా, అది ఇక్కడ తప్పు అనడానికి అయితే లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాడు, గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తున్నాడు అంటే అంటే ఒకటి ఇక్కడ రెండు వెర్షన్స్ ఉంటాయి. ఇవాళ ఆయన ఎవరు, దువ్వాడ, ఆయన పేరు ఏంటి, దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ విషయానికి వస్తే మన దగ్గర కూడా ఆయన కూడా బేసిక్గా అరెస్ట్ చేసింది ఇట్లా గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసినందుకు. కాకపోతే ఏంటంటే అది పర్సనల్ అటాక్లకి వెళ్తాయి వీళ్ళవన్నీ కూడా. సో పర్సనల్ అటాక్లకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయినా తప్పులేదు. గవర్నమెంట్ దాని గురించి మాట్లాడి వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళకి కొంచెం ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి, కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగే, అది ఇచ్చి ఆ తర్వాత పంపించేస్తే అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ అలాగే రిపీట్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ మల్టిపుల్ వైలేషన్స్ కింద మేబీ అప్పుడు కేసులు ఫైల్ చేసుకోవచ్చు, అరెస్ట్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ భరత్ తివారీ అనే పర్సన్ మోస్ట్లీ ఎప్పుడు కూడా పర్సనల్గా వెళ్ళలేదు. మోస్ట్లీ క్రిటిసైజ్ చేశాడు గవర్నమెంట్ని. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతున్నాయి అవి వాళ్ళ వరకు రావాలని కోరుకున్నాడు, వాళ్ళ విలేజ్ వరకు, వాళ్ళ ఊరి వాళ్ళ వరకు, అందరి వరకు రావాలని కోరుకున్నాడు. సో బీహార్లో అందరికీ కూడా అందాలి అని కోరుకున్నాడు అంతే. అందులో నాకైతే పెద్ద తప్పు అయితే ఏం కనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఈ భరత్ తివారీ అనే పర్సన్ ఇలా క్రిటిసైజ్ చేయడం వల్ల ఇది రేపొద్దున వేరే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది, ఇతను చూసి చాలామంది నేర్చుకుంటారు అనే ఒక పాయింట్లో మేబీ అతన్ని అరెస్ట్ చేద్దాం, అతన్ని సైలెన్స్ చేసేద్దాం, అతని గొంతు అణిచేద్దాం అని చెప్పి అనుకుని ఉండొచ్చు. కాకపోతే అది కొంచెం ఈయన కొంచెం భరత్ తివారీ అనే పర్సన్ కూడా కొంచెం అతి చేశాడని ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో కొంతమంది వచ్చారు, ఏదో వార్నింగ్ ఇచ్చారు అనుకుందాం. సో ఎంత బీహార్లో, పంజాబ్లో గన్ కల్చర్ ఈజీ అయిపోతే మటుకు, ఉత్తరప్రదేశ్లో గన్ కల్చర్ ఈజీ అయిపోతే మటుకు అంత ఈజీగా గన్ ఎక్వైర్ చేసేసుకోవడం ఎందుకు, ఆ గన్ను పట్టుకొని ఊరంతా తిరగడం దేనికి, ఎవడైనా ఎదురొస్తే వెంటనే గన్న ఏం చేసేయడం దేనికి, పోలీసులు వచ్చినప్పుడు గన్న ఏం చేయడం దేనికి, నాకు అదే అర్థం కాదనమాట. మనోడి విషయంలో అంటే ఒక పక్క పాజిటివ్గా ఒక ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా పీపుల్ గురించే ఫైట్ చేశాడు, పీపుల్ గురించే పోరాడాడని చెప్పి ఒక ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఆయన చేసిన మిస్టేక్ అయితే మిస్టేక్ అన్న ఫీలింగే ఉంది. సో ఇల్లీగల్గా ఒక గన్ ఎక్వైర్ చేయడం అండ్ ఆ తర్వాత పోలీసులకి ఏం చేయడం అది, అండ్ వాళ్ళు గన్ కింద పెట్టమన్నాడు పెట్టకుండా వాళ్ళతో కొంచెం రాంగ్గా బిహేవ్ చేయడం. అంటే వాళ్ళు మేబీ అతన్ని కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేస్తారేమో నాకు తెలిసి, ఇనీషియల్గా అంతా నార్మల్గా ఉండుంటే. అయితే తర్వాత సరెండర్ అవుతున్న టైంలో కూడా ఇతన్ని కావాలనే షూట్ చేసి చంపేశారన్న ఒక ఒపీనియన్ కూడా ఉంది. సో బేసిక్గా ఇతను బ్రతికుంటే ఇతను ఎంత చెప్పినా కూడా వినడు, నార్మల్గా మారడు. సో గవర్నమెంట్కి పాయింట్అవుట్ చేస్తూనే ఉంటాడు, క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాడు అన్న పాయింట్ అయితే ఉంది. సో మరి ఇంకా ఆ బేసిస్ మీద ఏమన్నా కొంచెం లేపేహారా అని చెప్పి ఏమైనా డౌట్ ఉందన్నమాట అంతే. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది సిచ్యువేషన్. సో నేను అనేది ఏంటంటే ఒక్కటే సింపుల్, గవర్నమెంట్ని ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఓవర్గా క్రిటిసైజ్ చేసినప్పుడు కొన్నిసార్లు అంటే పర్సనల్గా వెళ్ళొద్దు. ఎప్పుడైనా గవర్నమెంట్ని ఓవర్గా కూడా క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ పర్సనల్గా వెళ్ళొద్దు. సో వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. సో అది ఎవరికైనా వర్తిస్తుంది, బీహార్ సీఎంకైనా వర్తిస్తుంది, రెండు బీహార్ మినిస్టర్లకైనా వర్తిస్తుంది, బీహార్ ఎమ్మెల్యేలకి, బీహార్ సర్పంచ్లకి, ఎవరికైనా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. సో పాయింట్ ఏంటి అంటే ఇట్లా అంటే ఎక్కడో ఒక లైన్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా సరే. ఆ లిమిట్ దాటి, ఆ లైన్ దాటి వెళ్ళకపోతే బెటర్ అని నా ఫీల్. ఎవరైనా సరే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అయినా తెలంగాణ గవర్నమెంట్ అయినా చాలా విషయాల్లో క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, చాలా విషయాల్లో
యూనో అన్నీ కూడా పాయింట్అవుట్ చేస్తుంటారు. బట్ అవి పాయింట్అవుట్ చేసినప్పుడు దాని తర్వాత దాని తాలూకా మంచి ఏదైతే ఉంటుందో దాన్ని చూపించగలిగితే బాగుంటుంది. సో అప్పుడు మొన్న అంతెందుకు వైజాగ్లో కొన్ని మీమ్ పేజెస్ వర్షం పడినప్పుడు మొత్తం ఏదైతే చెత్త అదంతా కూడా బయటకు వచ్చిందో బీచ్ రోడ్ దగ్గరికి దాన్ని చూపించారు యాక్చువల్గా. సో తర్వాత కొన్ని మీమ్ పేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేశారు, రెండు చూపించారు. ఈ చెత్త రావడాన్ని చూపించారు. జీవీఎంసీ వాళ్ళు మార్నింగ్ అంటే రాత్రి 11 నుంచి తెల్లవారుదాము దాకా పనిచేసి రాత్రికి రాత్రి ఆ చెత్త అంతా క్లియర్ చేయడానికి కూడా చూపించారు. సో ఇప్పుడు రెండూ చూపించినోడు బేసిక్గా న్యూట్రల్ పర్సన్, జెన్యూన్ పర్సన్. ఒక సమస్యని బేసిక్గా అర్థం చేసుకొని దాని పరిష్కారాన్ని కూడా మన ముందు పెట్టిన పర్సన్. గవర్నమెంట్ ఒకళ్ళు బాగా చేస్తున్నట్టయితే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బేసిక్గా సమస్యను మాత్రమే చూస్తారు. వీళ్ళవన్నీ కూడా ప్రాపగాండా బేసిస్ మీద, వీళ్ళవన్నీ ఒక ఎజెండా బేసిస్ మీద నడుస్తుంటాయి, ప్రాపగాండా డ్రివెన్ ఉంటాయి. సో వైజాగ్ బేసిక్గా ఆ ఒక్క గంటలో ఏదైతే అది కనబడిందో తర్వాత మళ్ళీ ఆ వాటర్ మాయమైపోయింది, చెత్త అక్కడ ఉంది, చెత్త మొత్తాన్ని జీవీఎంసీ వాళ్ళు తీశారు. హైదరాబాద్తో ప్రాబ్లం ఏంటి, హైదరాబాద్లో ఒక 5-6 గంటలు అలా ఉండిపోద్ది ఆ వాటర్. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఒక 1-2 hours వర్షం పడితే ఒక 5-6 గంటలు వాటర్ స్టక్ అయిపోద్ది. అదృష్టవశాత్తు రాత్రులు పడితే పర్లేదు, పొద్దున పూట పడినా లేదంటే మధ్యాహ్నం పడినా చుక్కలే. ఇంకా మధ్యాహ్నం సాయంత్రం కనుక పడిందంటే ఇంక అంతే. ఇంకా ఇళ్ళకి వెళ్ళాల్సిన వాడు ఇంక ఇళ్ళకి వెళ్ళరు, ఇంకా ఆ కారులోనే పడుకుని పోతారు. ఇంకా అలా ఉంటుంది పరిస్థితి. సో అది అనేది ఏంటంటే ఇట్లాగా మంచి చూపించాలి, చెడు చూపించాలి. సో మొన్న ఒక ఆయన ఉన్నాడు హిందీలో ఆయన. సో ఆయన బేసిక్గా ఒక వీడియో పెట్టాడు. అంటే ఆయన ఎవరో క్రిటిసైజ్ చేశారనమాట. ఏమని, బేసిక్గా ఈ పర్సన్ గవర్నమెంట్ చేసిన మిస్టేక్ల గురించే ఎప్పుడు మాట్లాడుతుంటాడు, గవర్నమెంట్ని టూ మచ్ క్రిటిసైజ్ చేస్తుంటాడు, గవర్నమెంట్ చేసిన మంచి గురించి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడు అనేసి ఆయన ఒక మాట చెప్పాడు. సో దానికి ఈయన హిందీ యూట్యూబర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇప్పుడు దాని గురించి చెప్పడానికి చాలా పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు దాని గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నారు, మళ్ళీ నేను ఓన్లీ నెగిటివ్లు చెప్పడానికే ఉన్నాను నేను అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చాడు. బట్ మీడియా ఛానల్స్ చాలా మటుకు పాజిటివ్స్ చెప్తే నెగిటివ్స్ చెప్తే రెండూ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట. సో మరి వీళ్ళు ఎందుకు ఇట్లా ఉండట్లేదు, పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ చెప్పట్లేదు అనేది ఒకటి ఉంటుంది. సో నాట్ న్యూట్రల్ అనమాట, పీపుల్ ఆర్ నాట్ న్యూట్రల్. సో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని గ్రాప్ చేయడం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా అట్లా. సో ఇది ఇప్పుడు ఇతను ఎవరైతే ఉన్నారో అతనికి ఆ ఇంటెన్షన్ ఉంది అని నేను అన్నాను, ఈ భరత్ తివారీకి. కాకపోతే ఏమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అదే అన్న క్రిటిసైజ్ చేయడం తప్పు కాదు, పర్సనల్గా వెళ్ళకూడదు అంతే. ఏదైనా గవర్నమెంట్ని, వ్యవస్థని మాత్రమే క్వశ్చన్ చేయాలి, వ్యక్తుల్ని కాదు. వ్యక్తుల్ని చేయడం వల్ల ఏమీ రాదు. ఎందుకంటే వ్యవస్థను క్వశ్చన్ చేసామనుకోండి, ఆ వ్యవస్థలో వేరే వ్యక్తి వచ్చినా సరే ఆ వ్యవస్థ పనిచేయకపోతే ఆ వ్యవస్థకి మనం క్రిటిసైజ్ చేస్తే ఆ వ్యవస్థలో ఉన్న వేరే వ్యక్తి అయినా పనిచేయొచ్చు. వ్యక్తులను క్రిటిసైజ్ చేస్తే వాడిని కదా అన్నాడు, నన్ను కాదు నేను లైట్ తీసుకుంటాం. అందుకు వ్యవస్థను క్రిటిసైజ్ చేయడం మొదలు పెడితే బెస్ట్ ఆప్షన్ నా అభిప్రాయం. సో ఈయన భరత్ తివారీ అనే పర్సన్ ప్రస్తుతానికైతే ఇంక ఇట్లా జరిగింది, మరి ఇంకేం చేయలేము. సో ఏం జరుగుతుందో తెలియదు, ప్రస్తుతానికైతే చనిపోయాడు, ఇంకంతే. ఇంకేం జరుగుతుంది, ఏదో కొంచెం ర్యాలీలు ధర్నాలు అవి చేస్తున్నారు, మళ్ళీ ఇంకా తర్వాత అది కూడా ఉండదు నాకు తెలిసి, మర్చిపోతారు కొద్ది రోజుల తర్వాత. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. సో ఇక్కడ బేసిక్గా అతను ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనుకుంటున్నారు, అండ్ పోలీసులు ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనుకుంటున్నారు. నేనైతే ఏమనుకుంటున్నా అంటే, ఇంకా మనోడు బేసిక్గా కొంచెం రెచ్చిపోతున్నాడు కదా, ఇంకా ఎలాగా మనోడిని సైలెన్స్ చేయాలనుకుంటున్నాం కదా, సో వేసేస్తే అయిపోద్దని వేస్తుంటారని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.